ఇప్పటికీ ఆ స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం. ఇప్పటికీ ఆ స్పీడ్ అప్పుడు హైటెక్ సిటీ అంటే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, అప్పుడు సైబరాబాద్ అంటే ఇప్పుడు అమరావతి. మనం ఇక్కడ నుంచి గేర్ మాట్లాడు 2 సంవత్సరాలు హనీమూన్ పీరియడ్ అయింది. ప్రజల ఆశతో మనందరినీ గెలిపించారు. ఎంతో మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు వారు చంపేశారు. ఒక దళిత డాక్టర్ ఎమ్మెల్సీ ఏకంగా వాళ్ళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసి సవాల్ని చేశారు. నంద్యాలలో అబ్దుల్ సలాం మొత్తం కుటుంబం ఏకైక ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్నికల ముందర ఒకే ఆలోచన, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ఘనత. ఒక గూగుల్ ఆశలు మిత్తాలు గత పాలనలు చేసిన విషయాలు ఉంటే ఖచ్చితంగా సభ్యత్వం చేసుకొని ఎవరు చనిపోయినా కానీ కూడా ఇన్సూరెన్స్ డబ్బులు రావడానికి ఎన్నో కార్యక్రమాలు చేసుకునేదానికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పుడు ఆసుపత్రులు ఉంటే కనుక ఎన్ని రకాలుగానో ఎన్నో చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా మీరు హాస్పిటల్ వస్తాడు 2 రోజులలో మన మండలంలో ఏ గ్రామానికి ఏం అవసరమో ఆ నాయకులు రాసిస్తే దాని ప్రకారం మనం తీర్మానం చేసి పైకి పంపుకొని మనం మళ్ళా మన మంత్రి ద్వారా శాంక్షన్ తీసుకునే దానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్న విషయాలు మీకు తెలియజేస్తున్నాము. ఈ రోజు వచ్చిన కార్యకర్తలందరూ కూడా రేపు కూడా ఈ రోజు మనం కొన్ని సెంటర్లలో సక్సెస్ కాకపోయినా మనకు మన వాళ్ళందరూ వచ్చి హాల్ నిండా కూర్చొని మనకెంతో విధంగా మన మండలంలో అది శాంక్షన్ కూడా మనకు అన్ని రకాలుగా మీరు కృషి చేయడం వల్లనే ఆ లాస్ట్ లో కనపడుతుంది చూడాలి. మనదే మన మండలంలో పైన కనపరిచేది ఆ లాస్ట్ కనపరిచేది మనది. ఇక్కడ నుంచి మన శ్రీను అక్కడ చంద్రబాబు నాయుడు ఊరుపడి వరకు పోతుంది. ఆ విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాము. అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాయి, ఇక్కడ నుంచి అక్కడికి పోతున్నాయి. కాబట్టి మన మంది ఎంతమంది ఉన్నాము, మన వాళ్ళ నిండా అనేది కూడా తెలిసిన విషయమే. ఈ రోజు వచ్చిన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా రేపు కూడా మనకు పొద్దున 10 గంటలకు వచ్చి రేపు కూడా సాయంత్రం 4 గంటల వరకు ఉండాలి. మీరు అన్నం భోజనం చేసిన తర్వాత వెళ్తే తెలుగుదేశం కార్యకర్తలందరికీ, ముఖ్యంగా తెలుగుదేశం గోస్పాడు మండలం కార్యకర్తలందరికీ, మాన్యశ్రీ ఫరూక్ గారికి, ఫిరోజ్ గారికి, వీళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు కాదు, రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్లస్ రామారావు గారి పుట్టినరోజు. 1982 మే 28వ తేదీన బషీర్బాగ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ప్రచార రథమైన చైతన్య రథం నుండి పార్టీని ప్రకటించడం జరిగింది మాన్యశ్రీ ఎన్టీ రామారావు గారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నిజానికి రామారావు అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకపోతే ఈ పొద్దు ప్రజలకు, రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు, అసలు కార్యకర్త అనేవాడే లేడు ఇంతకుముందు. నేను 1978లో ఫస్ట్ ఓటేయడానికి పోయాను. నేను 80లో దానికి 1900 ఆ రోజు రామారావు అనే వ్యక్తి, నిజానికి ఆ రోజు రామారావు అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకపోతే ఈరోజు ఈ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు అసలు ఎమ్మెల్యే అంటే ఎవరికి తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అంటే ఎవడు, ఎంపీ అంటే ఎవడు, ఎమ్మెల్యే ఏం చేస్తాడు, ఎంపీ ఏం చేస్తారు, ఇటువంటి ముఖ్యమైన సమాచారం ప్రజలకు తెలియజేసిన వ్యక్తి రామారావు. ఈరోజు తెలుగు గంగ, ఎస్ఆర్బిసి, కేసీ కెనాలకు వచ్చిన మోడర్నైజేషన్, తర్వాత బానకచెర్ల, ఫస్ట్ వచ్చి పోతిరెడ్డిపాడు, ఇవన్నిటికీ కారణము, ఇవన్నిటికీ ఆలోచన కలిగించిన మహానుభావులు మన నాయకులే. కానీ ఆలోచన అమలు పరిచింది రామారావు. ఈ పొద్దు మనం ఈరోజు కేసీ కెనాల్ నుండి ఏదో ఒక రకంగా తుంగభద్ర కానీ ఇట్లా కృష్ణా నుండి నీళ్లు తీసుకొని ఆ ఎస్కేప్ ఛానల్ అనేది లేకపోతే
ఈరోజు మనకు అసలు నీళ్ళే లేవు. ఈ పరిస్థితిని కల్పించిన వ్యక్తి తిరుపతిలో రూల్స్ మార్చి తిరుపతి అనే దాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చిన వ్యక్తి రామారావు. ఈ విధంగా సంస్కరణలు స్త్రీ జాతికి ఈ పొద్దు స్త్రీ జాతికి మొట్టమొదటి వ్యక్తి స్త్రీ జాతికి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి రామారావు. అది ఎట్లా అంటే ఆస్తిలో సమాన విభాగం స్త్రీలకు ఇవ్వాలి అని చెప్పి ఒక చట్టాన్ని చేసిన వ్యక్తి శ్రీ రామారావు. కాబట్టి ఇటు చెప్పుకుంటూ పోతే చాలా చాలా చెప్పాల్సి వస్తుంది రామారావు గురించి. ఈ పొద్దు ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఆయన తర్వాతనే ఆయన ఆదర్శం చేసుకొని బ్రతకాలి, ముందుకు పోవాలి. కానీ ఆయనకు సాటి అంటూ ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు లేడు, రాడు అని సవినయంగా సభామూలకంగా తెలియజేస్తున్నాను. నమస్కారం.